సంచలనం సృష్టించిన మాక్లూరు వరుస హత్య ఘటనలో పోలీసులు ప్రధాన నిందితుడు ప్రశాంత్ సహా 5 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి హత్యలు జరిగిన తీరును వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈ సీరియల్ హత్యలు ఎలా జరిగాయో కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ వెల్లడించారు. నవంబర్ 29న మాక్లూర్ మండలంలో ప్రసాద్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడని ఆమె తెలిపారు. హత్యలు జరిగిన తీరును వివరించారు. మదనపల్లి అటవీ ప్రాంతంలో ప్రశాంత్, వంశీ, విష్ణు అనే 3 కలిసి ప్రసాద్ను రాళ్లు కర్రలతో కొట్టి చంపేశారని వెల్లడించారు. అక్కడే మృతదేహాన్ని పూడ్చిపెట్టి అక్కడి నుంచి వారంతా మెల్లగా జారుకున్నారు. అట్నుంచి వచ్చి ప్రసాద్ కుటుంబాన్ని కలిశారు. ప్రసాద్ జైలులో ఉన్నాడని, ఆయనను కలుద్దామని చెప్పి ఈ నెల 1న ఆయన భార్య సాన్వికను ప్రశాంత్ నిజామాబాద్ తీసుకెళ్లాడు. ఆ సమయంలోనే బాసర వంతెన వద్ద వంశీ, విష్ణుతో కలిసి ఆమెను చంపేసి గోదావరిలో పడేశారని ఎస్పీ పేర్కొన్నారు. అదే రోజున ప్రసాద్ చెల్లి శ్రావణిని సైతం తీసుకెళ్లారు. మెదక్ జిల్లా వడియారం వద్ద ఆమెను కూడా కిరాతకంగా చంపి తగలబెట్టారని వివరించారు. అనంతరం ప్రసాద్ వద్దకు వెళ్దామని చెప్పి ఆయన తల్లి, పిల్లలు, మరో చెల్లిని కూడా ప్రశాంత్ బయటికి తీసుకెళ్లాడని, వారందరినీ నిజామాబాద్ లాడ్జిలో ఉంచినట్టు వెల్లడించారు. ఆ తర్వాత డిసెంబర్ 4న తమ్ముడితో కలిసి ప్రసాద్ పిల్లల్ని కూడా చంపేసిన ప్రశాంత్ మెండోర వద్ద గల సోన్ బ్రిడ్జి సమీపంలోని నీళ్లలో పడేశారని తెలిపారు. డిసెంబర్ 13న మరో చెల్లి స్వప్నను సదాశివనగరం మండలం భూపల్లి వద్ద చంపి పెట్రోల్ పోసి తగలబెట్టారని, కుటుంబ సభ్యులు రాకపోవడంతో ప్రసాద్ తల్లి సుశీల లాడ్జి నుంచి పారిపోయిందని ఎస్పీ సింధు శర్మ వెల్లడించారు. ఆమెను వెంబడిస్తూ వచ్చిన 3 అరెస్టు చేశామని, కామారెడ్డి జిల్లా పాల్వంచ వద్ద ప్రసాద్తో పాటు మరో 2 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు మీడియాకు వివరించారు. ప్రసాద్ కుటుంబ సభ్యుల ఫోన్లు ప్రశాంత్ వద్ద దొరికాయని, ఇప్పటి వరకు 4 మృతదేహాలు లభించగా ప్రసాద్, ఆయన భార్య మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదని ఎస్పీ పేర్కొన్నారు. కేసులో లోతైన దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కానీ సినీ పక్కీలో జరిగిన ఈ దారుణ ఘటనతో మాక్లూర్ గ్రామంతో పాటు తెలంగాణ ఉలిక్కిపడింది. మనకి సదాశివ్ నగర్ పిఎస్ లిమిట్స్లో పద్మాజీ వార్డ్ నుంచి గాంధారి వెళ్ళే రోజులో మనకి ఒక అన్ఐడెంటిఫైడ్ ఉమెన్స్ జరిగింది. బర్న్డ్ కండిషన్లో ఉన్న ఉమెన్స్ బాడీ ఆన్ వెరిఫికేషన్ ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 302 and 201 IPC ఇష్యూ కాబట్టి ఫార్మ్ స్పెషల్ టీమ్ and Inspector Sadashiv Nagar and SI Sadashiv Nagar and some other officers from headquarters. We will very diligently do some workout chasing after examination of లాడ్ పేరు ఏది మేడం? బట్ ఆస్తి వివాదం అంటే ఒక డిస్ప్యూట్ కాదండి. ఇట్ ఈస్ అ ప్రీ ప్లాన్డ్ కాన్స్పిరసీ టు గ్రాబ్ దట్ ప్రాపర్టీ. ఆయనకి 3.5 lakh A1 నుంచి అప్పు తీసుకోవడం జరిగింది. అంటే అక్యూజ్డ్ విక్టిమ్కి 3.5 lakh ఇంతకుముందు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి నాకు డబ్బులు అవసరం ఉన్నాయి అంటే ఈ ఇల్లు మీద లోన్ తీసుకుంటాను అని అతను ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది. డిస్ప్యూట్ కాదు. ఇట్ ఈస్ ప్రీ ప్లాన్డ్ కాన్స్పిరసీ టు గ్రాబ్ దట్ ప్రాపర్టీ బై one getting the transfer done and 2 by murdering all these people. From dead bodies any vehicles lo ఒక వెహికల్ అండి, టాటా ఆల్ట్రోస్ వెహికల్ ఒకటి ఉంది. సో ఇది డిఫరెంట్ డేస్లో జరిగిన ఆఫెన్సెస్. ఇదే వెహికల్ అన్ని ఆఫెన్సెస్కి యూజ్ చేయడం జరిగింది. వాళ్ళకి పాల్గొనచ్చు కాదు, వాళ్ళందరికీ మక్కువ. సో అతని మీద కేసు అయింది 2018లో. సో అతను ఒక ఉమెన్ రిలేటెడ్ కేసు అయ్యేటప్పటికి కొంచెం విలేజర్స్ అందరూ ఫ్యామిలీగా మాట్లాడట్లేదు అని
అతను 2022లో దానికి రిటర్న్ ఫ్యామిలీ అంతా అక్కడ నుంచి వచ్చి పాల్వంచకి మూవ్ అయ్యారు. సో పాల్వంచలో వాళ్ళ ఒక ఫ్యామిలీనే ఉన్నారు. దే ఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ మక్లూర్. సో ఇప్పుడు అనదర్ సిస్టర్స్ ఫ్యామిలీ వీళ్ళందరినీ ఒకటే రోజు తీసుకుపోయారు మేడం పల్వంచం కాదు, ఆన్ డిఫరెంట్ డేస్. సో 29th ఆఫ్ లాస్ట్ మంత్ నవంబర్ ఫస్ట్ మర్డర్ అనేది చేయడం జరుగుతుంది. అతన్ని పాల్వంచా నుంచే తీసుకుని వెళ్ళి దట్ ఆఫెన్స్ వాస్ కమిటెడ్. ఆఫ్టర్ దట్ ఆన్ డిఫరెంట్ డేస్ ఫ్యామిలీ మెంబర్స్ ముందు నుంచి పరిచయం ఉంది కాబట్టి వాళ్ళని పంపిస్తూ డిఫరెంట్ డేస్లో తీసుకువెళ్ళడం జరిగింది. మధ్యలో రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫర్దర్ ఎగ్జామ్ చేయాలండి. వాళ్ళ పొద్దుటే వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నాం కాబట్టి ఫర్దర్ ఎగ్జామ్. పొలిటికల్ సపోర్ట్ తీసుకున్నాడా లేదు, సో ఫార్ అయితే మనకు అట్లాగే తెలియదు. ఇన్వెస్టిగేషన్ సో ఫార్ వీడియో డిస్కస్ మేడం ఇప్పటి వరకు మొత్తం ఎంతమంది we have 5 persons. ఇంకా ఉన్నారా మేడం ఇంకా ఉన్నారా తీసుకోవాలి అంటే ఇక్కడ ఒక 3 ఆఫెన్సెస్లో ప్రశాంత్ విష్ణు అండ్ వంశీ వాళ్ళిద్దరి సహాయంతో 3 offences చేయడం జరిగింది. ఒక జుడిలై సహాయంతో విధిని చేయడం జరిగింది. అదేవిధంగా మదర్ కూడా తెలిసి కొంచెం